ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 179వ మజిలీ జయంతుడి కథ. అమ్మ పడుకున్నావేం? బిళ్ళపల్లె నుంచి ఒక ఆమె పంజరంతో పక్షిని తీసుకొచ్చి ద్వారం దగ్గర వేచి ఉంది. ఆ పక్షి మన శారదలా ఉంది. ఆమెను లోపలికి తీసుకురానా అని అడిగింది రాఘవతి. కల్పలత ఉలికిపడి లేచి పక్షులను తెచ్చేవారిని వెంటనే తీసుకురమ్మని మునిపే చెప్పలేదా? వెంటనే ప్రవేశపెట్టు అంది. ఆ కిరాతకురాలిని చూసి, సుందరి, నువ్వెక్కడి దానివి? ఈ శకుంతాన్ని ఎక్కడ పట్టావు? దీని వెల ఎంత అని అడిగింది. అందుకామె, తల్లి, దీనిని నేను అమ్మడానికి తేలేదు. మా ఏలిక దుందుబి పంపగా వచ్చాను. దీని జతపక్షి మీ వద్ద ఉందట. జంటను విడదీయడం వలన పాపం వచ్చి తన కొడుకుతోనూ కూతురితోనూ వియోగం కలిగి ఆపదలు సంభవించాయని భావించి దీనిని మీకిచ్చి ఆ పక్షితో కలపమని నన్ను పంపాడు. ఇది ముట్టినట్లు పత్రం రాసివ్వండి అంది. ఓహో, ఇది మా శారద భర్త. ఇవాళ ఎంత మంచి రోజు! ఆడబోయిన తీర్థం ఎదురయ్యింది అంటూ పంజరంలో పక్షిని తీసుకొని, మీ ఏలిక దుందిబి క్షేమంగా ఉన్నారా? కొడుకు కూతురు ఎక్కడికి పోయారు? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అని అడిగింది. తల్లి, ఆయన అడవి నుంచి మొన్ననే వచ్చారు. కొడుకుని ఎవరో బంధించారట. కూతురు జాడ తెలియదు. ఒక పెద్ద బిల్లుడిని సహాయం ఇచ్చి నన్ను పంపారు అందామె. కల్పలత ఆమెకు కొత్త బట్టలు అవి ఇచ్చి, నువ్వు ఇవాళ ఇక్కడే ఉండు, మీ దుందుబి కుమారుడు ఇక్కడే ఉన్నాడు, చూపిస్తాం అంది. అందుకు పరిచారికలను నియమించి పక్షిని చేత మీద పెట్టుకొని ముద్దాడుతూ, నీ భార్యని చూద్దామని వచ్చావా? ఇవాళ మంచి ముహూర్తం లేదు. రేపు నిన్న ఆమెతో కూర్చుతాను. ఈలోగా వింత కథ చెప్పు. నీ భార్య కొంత చెప్పి తరువాత తనకి తెలియదన్న కథ పూర్తి చెయ్యి అంది. మాకు వేల కొద్ది కథలు వచ్చు. నా భార్య నీకే కథ చెప్పిందో నాకెలా తెలుస్తుంది అంది పక్షి. అప్పుడు ఆమె ఆ కథ తాను విన్నంత మేరకు చెప్పింది. ఓహో, అదే, సరే విను అంటూ మెదులు పెట్టి, ఒక వసంతకాలంలో నలకూభరుడు రంభతో కలిసి నందనవనానికి వచ్చి విహరిస్తూ మన్మథ శాస్త్ర పాండిత్యం వెల్లడయ్యేలా ఆమెతో కలవడం, ఆ విశేషాలు చూసి పరీక్షించి ఆ పక్షుల జంట అభినందించింది. మరొకసారి జయంతుడు ఘృతాచి అనే అప్సరసతో క్రీడిస్తుంటే ఆమె పక్షులు పరీక్షగా చూసి పొరపాట్లను గ్రహించాయి. చెప్పిన గడువు దాటాక 2 పక్షాల అప్సరసలు నందనవనానికి వచ్చి ఆ పక్షులని అభిప్రాయం అడిగారు. అప్పుడు ఆ జంట ఉభయుల రతి చాతుర్యాలని పరీక్షించాము. జయంతుడి కంటే నలకోపరుడే శృంగార కళలో మిన్న అంటూ దృష్టాంతాలు, రుజువులు శాస్త్రాల నుంచి చెబుతూ తేల్చాయి. రంభపక్షం వారు జై నలకూభర అంటూ నినాదాలిస్తూ నాట్యం చేశారు. జయంతుడి వైపు వారు విచారంగా ఆ పక్షులని నిందిస్తూ వారికి ఇవ్వవలసిన పందెం సొమ్ము ఇచ్చివేసి జయంతుడి వద్దకు పోయి విన్నవించారు. జరిగినదంతా వివరంగా విన్న జయంతుడు, నా కళని తేల్చి చెప్పడానికి ఆ పక్షుల సమర్థులు. పక్షులని అడగడానికి మీకు బుద్ధి లేకపోయిందా? పొండి అనేశాడు. అందుకు వారు, నారదుడు చెప్పబట్టి మేము వాటిని మధ్యవర్తిని చేశాం. ఈ విషయం దేవలోకమంతా వ్యాపించింది. మీరు ఉపేక్షిస్తే ఈ అపఖ్యాతి నిలిచిపోతుంది. అందుచేత ఇప్పుడు మీరు ఆ పక్షుల దగ్గరికి వచ్చి ఎలాగో ఆ తీర్పుని మాపు చేయించుకోవాలి అని గట్టి పట్టారు. అతను కొంచెం ఆలోచించి, ఆ పక్షులకు ఏ పాటి పాండిత్యం ఉందో పరీక్షిస్తాను, పదండి అని బయలుదేరాడు. అవి అతని రాక విని గూడు నుంచి బయటకు వచ్చి నమస్కరించి, మీ దాసులం, కబురంపితే మేమే వచ్చేవారం కదా అన్నాయి వినయంగా. మాకు తప్పులు దిద్దే మీరు మా ఆజ్ఞకు బద్దులై వస్తారా? నన్ను కళామూడునని ఎలా చెప్పారు? నా తప్పు ఎక్కడ పరీక్షించారు? చెప్పండి అని గద్దించాడు. స్వామి, రక్షించండి. పాపానికి వెరచి మాకు తెలిసిన ధర్మం చెప్పాం.
కుంకలారా, నక్క వినయాలు మాని మీకు తెలిసిన ధర్మం ఏమిటో చెప్పండి అన్నాడు. దేవా, మీరు కోపగిస్తే మాకు నోట మాట రావడం లేదు, శాంతం వహించండి అన్నాయి పక్షులు. తగువు చెప్పినట్లే అనుకున్నారా? నేనెవరినో ఎరుగుదురా? త్రిలోకాలకు అధిపతి అయిన ఇంద్రుడి కొడుకును. ముందు వెనక ఆలోచించ అక్కర్లేదా? మీరు వెంటనే జవాబు చెప్పకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి గెంటేస్తాను అన్నాడు. దేవా, మేము మీ ఇద్దరి శృంగార కేళి విలాసాలు పరీక్షించాం. ఏమిటి దేవతా మిథునాల క్రీడలు పొంచి చూశారా? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? మీరు చేసిన పని ధర్మమని ఏ శాస్త్రం చెప్పింది? మునుపు రతి రహస్యాలను చూసిన వాడిని పార్వతి శపించిందని మీకు తెలియదా? మేము చూసింది తత్వం తెలుసుకోవాలని, అది కాక మేము నిజాయితీయులం అన్నాడు. విజాతీయులం అన్నాయి. విజాతీయుల వల్ల నీతులు వినవలసి వచ్చింది. అది తరువాత చూద్దాం. నాలో ఏం తప్పు పట్టారో ముందు చెప్పండి. ఆ పక్షులు శాస్త్రాలను ఉటంకిస్తూ అతను వాటినెక్కడ అతిక్రమించాడో చెప్పాయి. కానీ జయంతుడు అంగీకరించక తాను మరో శ్లోకం చదివి ఉంటే ఇలా ఆక్షేపించి ఉండేవారు కారు. 4 శ్లోకాలు చదివినంత మాత్రాన సర్వజ్ఞులైన రహస్యంగా పరులు క్రీడను చూడటం, తెలియకుండా తగువు చెప్పడం అనే 2 తప్పులకి మీరి నందనవనంలో ఉండతగరు. పొండి, పరకామ వీక్షణం చేశారు కనుక చిరకాల వియోగం పొందుదురుగాక అని శపించాడు. అధర్మం చెప్పడం వల్ల భూలోకంలో అడవులలో తిరగండి అన్నాడు. ఆ పక్షులు మేము తెలిసిన పక్షపాతం చెప్పలేదు. నారద మహర్షి మాట వల్ల మధ్యవర్తిత్వం వహించాం. మమ్మల్ని రక్షించండి అని ఎంత బతిమాలుకున్నా జయంతుడు వినలేదు. ఆ ప్రాంతంలోనే ఓ చెట్టు కింద తపస్సు చేసుకుంటూ అదంతా విన్న సిద్ధుడు కోపగించి, ఓరి ఇంద్రపుత్ర, ఐశ్వర్యఘరంతో నిష్కారణంగా పక్షులని శపించేశావే, వాటి తప్పేముంది? ఇంద్రుడు కొడుకువని నీ వైపు పలకాలా? మీ కళా వైదగ్ధ్యంలో తారతమ్యం చెప్పవలసి వచ్చి క్రీడా రహస్యాలు చూడడం నేరమా? తప్పంతా నీదే. దయమాలి పక్షులను శపించిన నువ్వు భూలోకంలో కిరాతకుడివై జన్మించెదువుగాక అని జయంతుణ్ణి శపించాడు. ఆ శాపాలు విని అప్సరసలందరూ ప్రళయ కలహం అయిందే అనుకుంటూ ఆహాకారాలు చేస్తూ ఇంద్రుడి వద్దకు పోయి జరిగినదంతా చెప్పారు. ఇంద్రుడు గుండెలు బాదుకుంటూ వచ్చి, కుమార, ఆ పిట్టల జోలికెందుకు పోయావు? శృంగార లీలలో పాండిత్యం లేకుంటే వచ్చిన ముప్పేమిటి? బుద్ధిమాలిన పని చేసేశాయి. ఆ పక్షులని శపించడం ఎందుకు అంటూ అతన్ని సిద్ధుడి పాదాల ముందు పడేసి, ముల్లోకాలకి ప్రభు అయిన నాకు తపస్సు వలన కలిగాడు వీడు, దిక్పాలకురి చేతుల్లో పెరిగిన చిన్న కుర్రాడు, సుకుమారుడు, భూమి మీద పుట్టి భయంకరమైన అడవులలో కిరాతకుడిగా ఎలా బతకగలడు? పూల రాశి మీద అగ్ని వేయడం న్యాయమా? దయగా చూడు, వీని రక్షించు, శుభాలు కలిగించు, నాకు పుత్రభిక్ష పెట్టు అని వేడుకున్నాడు. అప్పుడు సిద్ధుడు, అమోఘమైన నా శాపాన్ని నీ కొడుకు అనుభవించక తప్పదు. నిన్ను చూసి నా శాపంలో కొన్ని మార్పులు చేస్తున్నాను. మహారాజవంశంలో జన్మిస్తాడు, కానీ కొన్నాళ్ళు కిరాతకుల వాడుక చెందుతాడు. మహారణ్యం మధ్యంలో ఉన్నా ఇక్కడి కంటే వైభవంగా జీవిస్తాడు. దివ్యకాంతలు ఉండరనే కానీ ఇంతకంటే చాలా చక్కదనం గల రాజపుత్రికలతో సుఖిస్తాడు. ఈ పక్షుల వియోగ కాలంలో వీనికి వినోదం కలిగిస్తాయి. వీటి సంయోగ కాలం ఇతని సుఖానుభవ కాలం అని వరాలిచ్చి ఇంద్రుణ్ణి ఊరడించాడు. కథ కంచికి పోయింది, నాకు ఇంతే తెలుసు అంది పక్షి. ఈ శకుంతాలు వింతల మీద వింతలు చెప్పాయి. తర్వాత కథ చెప్పక్కర్లేకుండానే తెలిసిపోతుంది. ఆ జయంతుడే ఈ రాజవాహనుడు, ఆ పావురాలే ఈ పక్షులు అంటూ సంతోషం పట్టలేక నాట్యం చేయసాగింది ఆమె. అంతలో రాఘవతి వచ్చి, అమ్మ వెర్రిదానిలా
గెంతుతున్నావేమిటి? రాజవాహనుడు ఈ పక్షిని తెచ్చిన పులింద వృద్ధుడితో మాట్లాడి తన ఇంటి దగ్గర వార్తలు తెలుసుకున్నాడు. జయపురం వెళ్ళాలని తొందరపడుతున్నాడు. నీతో చెప్పమని నన్ను పంపాడు అంటూ వెళ్ళి అతన్ని వెంటబెట్టు వచ్చింది. కల్పలత అతన్ని కూర్చోబెట్టి, మహారాజకుమార, మీ ఇంటి వార్తలేమిటి చెప్పండి అని అడిగింది. అందుకతను పక్షి జంటను విడదీసినందుకే తనకి మా వియోగం కలిగిందని నిశ్చయించి మా పక్షిని నీ వద్దకు పంపారట కదా. మధువర్మ నన్ను చెరపట్టాడని కోపగించి జయపురాన్ని ముట్టడించడానికి వెళ్తున్నాడట. నేను వెళ్ళి సాయం పడాలి. ఆ పక్షిని చూపిస్తే ఒక్కసారి ముద్దు పెట్టుకోపోతాను అన్నాడు. మనోహర, మీ పిట్టను భార్యతో కలపకుండా ఎలా వెళ్తారు? అందుకు ఇవాళ మంచి రోజు కాదు, రేపు ముహూర్తం పెట్టాం. అది చూసి వెళ్దురు గాని. మీ తండ్రి గారి పరాక్రమం సామాన్యం కాదు. మీరు వెళ్ళకపోయినా వారు శత్రువులని పరిమార్చగలరు. మీరిక్కడికి వచ్చినందుకు సత్కారమే చేయలేదు. ఈ 2 రోజులు ఉండి వెళ్దురు గాని. కల్పలత శృంగార విలాసాలు ప్రదర్శిస్తూ ప్రార్థించింది. అతనేమి అనలేకపోయాడు. 180వ మజిలీ. రాఘవతి, అమ్మ, ఇంత ఆలస్యం చేశావేం? ఎక్కడికి పోయావు అనింది. అశోకవతి, అమ్మాయి, నేనే ముహూర్తంలో బయలుదేరానో కానీ ఏ పని అయింది కాదు. ఆదిత్యవర్మ అనే పండితుడి సాయంతో దుందుబి వద్దకు పోగా అక్కడెవ్వరూ కనపడలేదు. శ్రమణి రామచిలుక వద్ద శకునాలు అడుగుతూ కనిపించింది. మేమందరం కలిసి జయపురం వెళ్ళాం. అంతకుముందే రాజవాహనుడు కారాగారం నుంచి పారిపోయాడట. పురుషవేషంలో శ్రమణి అచ్చంగా రాజవాహనుడిలా ఆగే ఉండడంతో రాజభటులు ఆమెను పట్టుకుందుకు పెద్ద యుద్ధం చేశారు. శ్రమణిని వరించి వచ్చిన సునందుడు, ఆదిత్యవర్మ ఆమెకు సాయపడి రాజభటులని తరిమేశారు. అప్పుడు పట్టణం అంతా శత్రువులు ముట్టడించారంటూ అల్లకొల్లోలమై ఏమైందో ఏమో ప్రజలు 4 వైపులా పారిపోసాగారు. మధువర్మ మందపాలుడు అశేష సైన్యాలని అక్కడ చేర్చి ఉండడంతో రాజభటులు నేల ఏలినట్లు నగరమంతా వ్యాపించి మన వాళ్లతో ఘోరంగా యుద్ధం చేయసాగారు. ఆయుధాలు కానీ తగిన వాహనాలు కానీ లేకుండానే మన వాళ్ళు శత్రువులని 3 రోజులు నిలిపారు. తరువాత శత్రుబలం ఎక్కువై శ్రమణి ఏ మూలకో పారిపోయింది. ఆదిత్యవర్మ తప్పించుకొని దాటిపోయాడు. సునందుడు పడ్డాడు. అక్కడుంటే నన్ను కూడా పట్టుకుంటారని అంతవరకు చూసి వర్తమానం పంపి నేనిక్కడికి వచ్చాను అన్నది. శత్రువులు బలాబలాలు తెలుసుకోకుండా ఇప్పుడు పోవద్దని ఆదిత్యవర్మ చెబుతూనే ఉన్నాడు. రాజవాహనుడు ఎక్కడికి పోయాడో తెలియదు. మన రాజుగారితో చెప్పి కొన్ని సేనలని పంపాలని వచ్చాను. రాజపుత్రిక ఎలా ఉంది? నా గురించి ఏమంటుంది చెప్పు అన్నది. రాఘవతి నవ్వుతూ, అమ్మ, ఆమె పని ఆమెకు అయ్యింది. రాజవాహనుడు చెరసాల నుంచి తప్పించుకొని మన ఇంటికి వచ్చి నిన్ను పిలిచాడు. నేను అతని కథ విని అంతఃపురానికి తీసుకుపోయాను. రాజపుత్రిక అతన్ని చూసి మోహంలో అన్నీ వదిలేసింది. నన్ను మాత్రమే దగ్గరకు రానిచ్చి పనులు చెబుతుంది. ఆ పులిందుడు 2వ పిట్టని ఇక్కడికి పంపేశాడు. దానివల్ల కొన్ని కథలు వింది. అతనికి ఉద్యానవనంలోని కేళీ సౌధంలో బస ఇచ్చింది. తండ్రి శబర సైన్యములతో జయపురం మీదకి దండెత్తిపోయాడని తాను వెళ్ళాలని అతను అడిగినా ఆమె అంగీకరించలేదు. మొన్న రాత్రి అతన్ని తన వశం చేసుకుంది. కావలికి నన్నే నియమించింది. ఏం చెప్పమంటావు? ఈ 3 రోజులు వారికొక గడియలా కూడా అనిపించలేదు. రాజవాహనుడు తన దేశాన్ని, తన వారిని, తనని కూడా మరిచిపోయాడు. అమ్మ, నువ్వు లేకపోయినా నువ్వు తలచిన పని నెరవేరింది. నేను ఇప్పుడే అక్కడి నుంచి వచ్చాను అన్నది. అశోకవతి, ఏమిటి? రాజవాహనుడిక్కడికి వచ్చి రాజపుత్రికని కలుసుకున్నాడా? అతను కిరాత కులజుడని సందేహించక అతనితో కూడిందా? వినదగిన మాటలే విన్నాను. ఒక్కసారి అక్కడికి వెళ్ళి వస్తాను అన్నది. రాఘవతి, ఈ రాత్రి కూడా వాళ్ళు వేడుకలో మునిగి మనతో మాట్లాడరు. నేటితో
3 రాత్రులు దీక్ష పూర్తవుతుంది. పొద్దున్న వెళ్దాం. ఉదయం లేచి ఇద్దరు కల్పలత మేడకి పోయేసరికి వాళ్ళు శృంగార పరిహాసాలు ఆడుకుంటున్నారు. అశోకవతి తలుపు కొట్టగా తీసిన కల్పలత ఆమెను కౌగిలించుకొని, ఎన్నాళ్ళకి కనపడ్డావు? ఎప్పుడొచ్చావు? ఎక్కడెక్కడ తిరిగావు? రాజవాహనుణ్ణి ఏం చేశావు? అంటూ అడిగింది. చాలు చాలు నీ టక్కులు, నాకు తెలియదనుకున్నావా? రాజవాహనుడు ఎక్కడున్నాడో నీ చెక్కిలి మీది గంటు నడువు. నిషాద కులజుడు అన్నావు కదా, ఎలా అంగీకరించావు అని అశోకవతి పరిహాసం ఆడింది. కల్పలత 2 చేతులు జోడించి, సఖి, నువ్వు ఏం ఆక్షేపించినా నేను జవాబివ్వను. నీ సంకల్పం భగవత్ సంకల్పం అయ్యింది. అతని చరిత్ర వింటే నువ్వు చాలా ఆశ్చర్యపోతావు. పక్షులు 2 కలుసుకున్నాయి, అతని ఉదంతమంతా చెప్పాయి అంటూ దానిని గున్నమామిడి కిందనున్న రత్నవేదిక దగ్గర కూర్చోబెట్టి తను విన్నదంతా వివరించింది. అది విని, ఓహో, ఏమి నీ అదృష్టం! భూలోకవని తలకి దుర్లభుడైన భర్తని పొందావు. ఒక రాజుగారికి చెప్పొచ్చు అంది. మరొక మాట, ఇతని వాళ్ళు అక్కడ చిక్కుపడి ఉన్నారు. మీ తల్లి ద్వారా ఈ సంబంధం మీ తండ్రికి చెప్పి తగిన బలాలని సాయమిచ్చి ఇతని జైపురం పంపాలి. ఇతను శత్రువులని పరాభవించగలడు. నువ్వు పోయి మా తల్లితో చెప్పి అంతా చెయ్యి అని కల్పలత ఆమెకి అప్పగించింది. అశోకవతి రాజపత్ని వద్దకు వెళ్ళేసరికి, నువ్వు కూడా బొత్తిగా ఇటువైపు రావడం మానేశావేం? నీ సకురాలు ఎంతసేపు పిట్టలతో ఆటలాడడమేనా? పెళ్లి మాట తలపెడుతుందా అని అడిగింది ఆమె. అమ్మ, తగిన వరుడి కోసం ఇంతకాలం ఆగింది. పెళ్ళాడకేం చేస్తుంది? నీ ఉపదేశం కాబోలు ఉన్న వాళ్ళల్లో మంచివాడిని ఎన్నుకోవాలి. కానీ దీనికోసం స్వర్గం నుంచి ఇంద్రుడి కొడుకు జయంతుడు వస్తాడేమిటి అన్నది. అమ్మ, నువ్వు సత్యవాక్కు కలదానివి. నీ నోటి నుంచి నిజం వెలువడింది. నువ్వన్నట్లు జయంతుడే ఆమెను వరించి వచ్చాడు. ఆమె వరించింది ఇంక నిజం దాచడం ఎందుకు? గాంధర్వ వివాహం చేసుకున్నారు వాళ్ళు అంది అశోకవతి. ఛీ పాపాత్మురాల, నీ సవాసంతో అది చెడిపోతుంది. వాడెవరో నిజం చెప్పు అన్నది. పాత్రుడో అపాత్రుడో మీరే వచ్చి చూడండి, తెలుస్తుంది. పద పద, వారు ఎక్కడున్నారో చూపించు అని కసురుకుంది ఆమె. అశోకవతితో కూతురి అంతఃపురానికి వెళ్ళింది. రాజవాహనుడు జయపురం పోవడానికి తొందరపడుతున్నాడు. మీరొక్కరూ పోవద్దు, చతురంగ బలాలతో సహాయం ఇప్పిస్తాను, సేనాధిపతిగా వెళ్ళండి అంది కల్పలత. అతన్ని బతిమాలుతూ. అంతలో రాజపత్ని అతన్ని చూసి తేజో విశేషాలకి ఆశ్చర్యపడుతూ, అశోకవతి, ఇతనేనా? ఈ రాజకుమారుణ్ణి ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగింది. అమ్మ, ఇతను నిజంగా జయంతుడే అంటూ అతని వృత్తాంతం కొంత చెప్పి, ఇప్పుడితను శత్రువులతో పోరాడడానికి ఒంటరిగా జయపురం పోతానంటుంటే సహాయం ఇప్పిస్తాను. ఆగు అంటుంది మీ కూతురు. ఏం చేయాలో ఆలోచించండి అంది అశోకవతి. సంబంధం కలవనే కలిసింది, అతనొక్కడే పోవడం ఎందుకు? రాజుతో చెప్పి సహాయం ఇప్పిస్తాను, ఉండమను అంటూ అప్పుడే భర్త దగ్గరికి పోయి మాట్లాడి చతురంగ బలాలని కోట ముందుకు రప్పించమని సైన్యాధిపతికి ఉత్తర్వు పంపించింది. అది చెప్పడానికి ఆమె కూతురు అంతఃపురానికి వచ్చేసరికి రణభేరి మోగుతుంది. అల్లుడు మామగారికి కనబడి వెళ్ళేటట్లు చూడమని రాజపత్ని కూతురు ద్వారా రాజవాహనుడికి చెప్పింది. అప్పటికి తన కులం ఏమిటో తెలియని అతను వీరపురుషుడి వేషంలో వసుపాలుడి వద్దకు వెళ్ళాడు. రాజు అల్లుడికి 10 అడుగులు ఎదురుగా వచ్చి అతని తేజస్సుకి ఆశ్చర్యపోయి నమస్కరిస్తున్న అతనితో మరేమీ మాట్లాడకుండా దీవిస్తూ, జాగ్రత్తగా యుద్ధం చెయ్యి, విజయం పొందుతావు, సర్వ సేనాధిపత్యం వహించి వెళ్ళు అంటూ తాను వచ్చి సైన్యాన్ని అతని ఆధీనం చేశాడు. భేరీ మొదలైన ధ్వనులు ఆకాశాన్ని అంటుతుంటే రాజవాహనుడు వచ్చి గుర్రం ఎక్కి జయపురం మీదకి దండు నడిపించసాగాడు. 181వ మజిలీ శ్రమణి కథ. ఆ మజిలీలో మణిసిద్ధుడు గోపాలుడితో, వచ్చా విను. శ్రమణి పురుషవేషంతో జయపురంలో శత్రువులతో యుద్ధం చేస్తూ
వారి బలం మరి ఎక్కువై తన గుర్రాన్ని ఒక ప్రహరీ గోడ దాటించి ఆ ఇంటి పెరటిలోకి పోయింది. అక్కడ ఒక ఆమె ఎవరెవరు అంటూ కేకలు పెట్టి నిదానించి చూసి, అమ్మ, మనం చెరసాల నుంచి తప్పించిన వీరుడిలా ఉన్నాడు చూడండి అంది ఒక యువతలికి వచ్చి. అటు ఇటు తిరుగుతున్న శ్రమణిని చూసి, ఓహో కుమారశేఖర, ఎప్పుడొచ్చావు? నీ వల్ల మా రాజపుత్రిక చేత నేను చివాట్లు తింటున్నాను. నిన్ను విడిపించినందుకు ఫలం ఏమైనా ఇచ్చావా? నిన్ను చూడాలని మీకోసం మా రాజపుత్రిక పరితపిస్తుంది. లోపలికి రా. నేను ఆమె పరిచారకును, వసుమతిని. నీ వార్త చెప్పి ఆమెను రప్పిస్తాను. నీ మాట చెల్లించుకో అంది. ఆ మాటల్ని బట్టి అవన్నీ తన అన్నగారి చర్యలని, అతను విముక్తుడయ్యాడని గ్రహించి తల దాచుకుందుకు మంచి చోటే దొరికిందని సంతోషిస్తూ లోపలికి పోయి కూర్చొని, మీ నగరంలో జరుగుతున్న యుద్ధం గురించి నువ్వు వినే ఉంటావు. వెనక సాయం లేక నేను ఒదిగి ఉండవలసి వచ్చింది. కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంటాను. నా రహస్యం బయలు పెట్టకుండా నగర విశేషాలు చెబుతుండాలి. మీ రాజపుత్రిక ఆజ్ఞకు బద్ధుడనై ఉంటాను అంది. ఆ పరిచారిక చాలా సంతోషించి, మేమంతా నీ ఆజ్ఞలకు లోబడి ఉంటాం. మా ఇంట్లో ఉండగా ఎవరూ నిన్ను తెలుసుకోలేరు. శత్రు రహస్యాలు తెలుసుకొని వచ్చి చెబుతుంటాను. రాజపుత్రికను ఈ రాత్రికి తీసుకువస్తాను అంటూ ఉపచారాలు చేసింది. చీకటి పడడంతోనే అది రాజపుత్రిక దగ్గరికి వెళ్ళింది. మొన్న మనం విడిపించిన చిన్నవాడు దాక్కోక మళ్ళీ గుర్రమెక్కి వచ్చి మన వాళ్లతో యుద్ధం ప్రారంభించాడట, విన్నావా అంది కనక లతిక. వినడమే కాదు, చూశాను కూడా. దైవికంగా అతను మన ఇంటికే వచ్చాడు అంటూ వసుమతి ఆ వృత్తాంతం అంతా చెప్పింది. అది విని కనకలతిక పొంగిపోతూ, అతన్ని తొందరగా చూడాలి, బండిలో నీతో తీసుకుపో అని తొందరపెట్టి మారువేషంలో ఆమె వెంట బయలుదేరింది. ఆ పరిచారిక లోపలికి రాగానే వీధిలో విశేషాలేమిటి అని అడిగింది శ్రమణి. ఆ రాజులలో మందపాలుడి కూతురు సంధి చేసుకోవాలని మీ దర్శనానికి వచ్చింది అంది. మౌనంగా ఉండిపోయిన శ్రమణి మెడలో పుష్పమాల వేసి, నేనెవరో జ్ఞాపకం ఉన్నానా అంది. శ్రమణి చిరునవ్వుతో, మీ ఉపకారం మర్చిపోతానా? నన్ను కృతజ్ఞుడిగా భావించకండి. నా పని అవగానే మీ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటాను. అంతవరకు తొందర పెట్టకండి అంది సమయోచితంగా. రాజపుత్రిక మాటలతోనే తృప్తి చెందుతూ 3 రోజులు అక్కడే ఉండి ఒకనాడు వసుమతి గుండెలు బాదుకుంటూ వచ్చి కనకలతికతో, రాజపుత్రి, కిరాతక సైన్యాలు కోటాను కోట్లు వచ్చి మన పట్టణపు ఉత్తర దిక్కును ముట్టడించాయట. దక్షిణం వైపు మరో రాజెవరో ముట్టడించాడట. మన రాజులిద్దరూ సేనలచే యుద్ధం చేయిస్తూ తాము మాత్రం పారిపోవాలని చూస్తున్నారట. ఏ వీధిలో చూసినా బిల్లవీరులే. పౌరులు తలుపులు తెరుచుకొని వీధిలోకి రావడానికే భయపడుతున్నారు. నువ్విక మీ ఇంటికి పోవాలి. ఏ ఉపద్రవం జరుగుతుందో అంది రహస్యంగా. కానీ అది వినగలిగిన శ్రమణి, మీరు భయపడక్కర్లేదు. మీ రాజులకి ఎలాగూ రాజ్యం దక్కదు. మీరు చేసిన మేలు మరిచిపోతానా? నేను మిమ్మల్ని కాపాడుతాను అంది. అందుకు వసుమతి, రాజవాహన, అలా అంటావేం? మా రాజపుత్రిక నిన్ను ప్రాణబంధువుగా నిశ్చయించుకుని తండ్రి పరాభవానికి కూడా అంగీకరించింది. ఈమె కోరిక తీర్చక తప్పదు అంది. శ్రమణి నవ్వి ఊరుకుంది. ఆ రాత్రి మాటలతో గడిపారు. మరునాడు ఉదయం కాకుండానే శ్రమణి గుర్రం మీద వెళ్ళిపోబోతుంటే కనకలతిక పూలమాల మెడలో వేసి లాగుతూ, మనోహర, నిన్ను పోనివ్వను. నాకిచ్చిన వరం చెల్లించండి. మిమ్మల్నే భర్తగా భావించి తల్లిదండ్రులని వదులుకొని వచ్చాను. ఇంక దాచడం ఎందుకు? నా అభిష్టం తీర్చకుంటే కదలనివ్వను అంది. మళ్ళీ వచ్చి నీ అభిష్టం తీరుస్తాను అని శ్రమణి యుద్ధ రంగంలోకి పోయింది. అక్కడ గొప్ప యుద్ధం జరుగుతుంది. రాజవాహనుడు సర్వసేనాధిపత్యం వహించి గుర్రం మీద ఎక్కడ చూసినా తానే అయి శత్రువులని సంహరిస్తున్నాడు. శ్రమణి అన్నని కలుసుకొని తన రాక తెలిపి ఆనందింపచేసింది. ఇద్దరు కలిసి 2 జాములలో శత్రుబలాన్ని పీనుగ పెంట చేశారు. ఇంతలో దుందుబి బిడ్డలని కలుసుకొని
వారి వృత్తాంతం క్లుప్తంగా విని ఆనందించి శత్రువులను నాశనం చేయసాగాడు. ఆదిత్యవర్మ కూడా వాళ్ళని కలుసుకున్నాడు. నలుగురు వీరులు శత్రుబలాన్ని తరిమివేసి కోటని ముట్టడించారు. జయ విజయపాల అని కేకలు మిన్నుముడుతుంటే శత్రురాజులిద్దరూ పారిపోబోయారు. కానీ వీరు వాళ్ళని పట్టుకుని బంధించారు. కోట స్వాధీనమయ్యాక ఒక సభ చేసి పౌరులను అందరినీ రప్పించి వాళ్ళిద్దరినీ పెడరక్కలు కట్టి దుందుబిని సింహాసనం ఎక్కించి ఆదిత్యవర్మ ఈ మహారాజు విజయపాలుడు, ఈ వీరులిద్దరూ అతని బిడ్డలు, నేను మంత్రి సుమతిని, ఈ మధువర్మ మహాకపటి, మందపాలుడు మంచివాడే కానీ ఇతని స్నేహం వల్ల చెడ్డాడు. దైవకృప వల్ల ఇతనికి కిరాత ప్రభుత్వం లభించి అక్కడ కుటుంబం వర్ధిల్ల చేసుకున్నాడు. అతని కొడుకుని వీళ్ళు ఊరికే బంధించి తమ పీకల మీదకి తెచ్చుకున్నారు. అందువల్లనే ఈ యుద్ధం సంభవించింది. వీళ్ళు చేసిన పాపాలకి ఫలం అనుభవిస్తారు అని ఉపన్యసించాడు. పౌరులు జయ విజయపాల మహీపాల అంటూ అతను మళ్ళీ సింహాసనం ఎక్కినందుకు తమ ఆనందం ప్రకటించారు. ఆ వార్త విని ఇంతవరకు ఎక్కడున్నారో తెలియని రాజులందరూ క్రమంగా రాసాగారు. విజయపాలుడు ఆదిత్యవర్మని మంత్రిగా చేసుకొని శత్రు రాజ్యాలు రెండు వశపరుచుకొని పాలించసాగాడు. శ్రమణి రాజవాహనుడితో కనకలతిక తనకి చేసిన ఉపకారం మొదలైన వృత్తాంతం చెప్పింది. అతను సంతోషించి ఆదిత్యవర్మకి చెప్పి తండ్రిగారి అనుమతితో మొదట కల్పలతని తరువాత కనకలతికని పెళ్లాడి ఇద్దరు భార్యలతోనూ ఆనందంగా గడపసాగాడు. విజయపాలుడు ఆదిత్యవర్మ ద్వారా శ్రమణి అభిలాష తెలుసుకొని దుర్గానగర ప్రభువు కుమారుడు సునందుడికి ఆమెనిచ్చి వివాహం జరిపించాడు. కనకలతిక చుట్టరికాన్ని బట్టి మందపాలుడి చెర తప్పించి అతని రాజ్యం అతనికిచ్చి మధువర్మను యావజ్జీవ కారాగార బందీని చేశాడు. గోపాల, జయంతుడే రాజవాహనుడు. శాపం తీరే వరకు దేవతాకాంతలని మించిన సుందరులైన ఇద్దరు భార్యలతోనూ ఆ పావురాల జంటను లాలిస్తూ స్వర్గ సుఖాలను మించిన భూలోక రాజ్య సుఖాలు అనుభవించాడు. నువ్వు చూసిన పక్షి ఆ పావురాల జాతిది. అది ఏ జాతి పక్షో ఎవరూ పోల్చలేకపోయారు. భూలోకంలో ఆ జాతికి అదే మొదలు. ఇది స్వర్గలోకముది కనుక దీని రూపము పలుకు చాలా ఆశ్చర్యం కలిగించి ఇలాంటి వింత ఎప్పుడూ చూడలేదని అడిగావు. నువ్వు అడిగిన ప్రశ్న ఎప్పుడూ ఊరికే పోదు. మంచి కథ వచ్చింది, విన్నావు కదా అన్నాడు సిద్ధుడు. గోపాలుడు కథను ఎంతగానో పొగిడి మరునాడు ప్రయాణం సాగించాడు గురువుతో. వచ్చే భాగంలో మరి ఒక మంచి కథను తెలుసుకుందాం. ఓం స్వస్తి.